వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. భారత్ వచ్చి చూడండి, ట్రంప్ నరకం వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్. ఈ భారీ విజయం అతడికి అంకితం చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్. హుగ్లీ నది అందాలు కెమెరాతో క్లిక్ మనిపించిన మోదీ. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్తత. ఏపీ మద్యం కేసు నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు. భారత్ను నరకంతో పోలిస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ముంబైలోని ఇరాన్ ఎంబసీ తిప్పికొట్టింది. భారత్లోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్కు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకువస్తే బాగుండేది అంటూ పోస్టు పెట్టింది. భారత్కు వచ్చి చూసి ఆ తర్వాత ఆ దేశం గురించి మాట్లాడాలని హితవు పలికింది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అమల్లో ఉన్న జన్మత పౌరసత్వ చట్టాన్ని ట్రంప్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్, చైనాలను నరక కూపాలు అంటూ ప్రస్తావిస్తూ ఉన్న పోస్ట్ ట్రంప్ రీపోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై ఇప్పటికే హైదరాబాద్లోని ఇరాన్ ఎంబసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు మహోన్నత నాగరికతలకు పుట్టినిల్లు. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకం అని విమర్శించింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఇరాన్ ఎంబసీ సైతం భారత్కు మద్దతుగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత పుంజుకొని 2 మ్యాచ్ల్లో గెలిచి సత్తా చాటింది. సన్ రైజర్స్ పైన చివరి వరకు పోరాడిన స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు ముంబైపై ఏకంగా 103 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేదే భారీ విజయం. ముంబైని వాంఖడే స్టేడియంలో ఓడించడం అంటే చిన్న విషయం కాదు. తొలుత సంజు సెంచరీ చేయగా లక్ష్య ఛేదనలో బౌలర్లు అద్భుత ప్రదర్శనతో సీఎస్కేను గెలిపించారు. అయితే ఈ విజయాన్ని బౌలర్ ముఖేష్ చౌదరికే అంకితం చేస్తున్నట్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. ముఖేష్ చౌదరికిది క్లిష్ట సమయం. ముఖేష్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు. ఇలాంటప్పుడు మేమంతా అండగా ఉంటాం. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అతడు జట్టుతో పాటు చేరిపోయాడు. ఎప్పుడు అవసరమైనా సరే జట్టు తోడుగా నిలుస్తుందని అతడికి తెలుసు. ఈ మ్యాచ్ విజయాన్ని కూడా ముఖేష్కి అంకితం చేస్తున్నా. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనూ బరిలోకి దిగాడు. ఇలా చేయాలంటే మానసికంగానూ దృఢంగా ఉండాలి. అతడి కోసం ముంబైపై విజయం సాధించాలని ముందే బలంగా భావించామని రుతురాజ్ తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం కోల్కతాలోని హుగ్లీ నదిలో బోట్ రైడ్కు వెళ్లారు. ఈ సందర్భంగా కెమెరాను చేతపట్టి నది అందాలను క్లిక్ మనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. హుగ్లీ నది బెంగాల్ సంస్కృతితో ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దాని జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తాయన్నారు. ఈ రోజు ఉదయం హుగ్లీ నది తీరంలో కొంత సమయం గడిపినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నదిలో పడవ నడిపే వారితో పాటు ఉదయపు నడకకు వచ్చిన వారితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపారు. పడవ నడిపే వారి శ్రామిక శక్తిని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. ఎన్నికల్లో గెలిపిస్తే పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హుగ్లీ నది ఒడ్డున తాను వెచ్చించిన సమయం చాలా ప్రత్యేకమైనదని మోదీ మరో పోస్టులో పేర్కొన్నారు. చరిత్రాత్మక విద్యాసాగర సేతు హావ్ వంతెనను దగ్గరగా చూడడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకువెళ్లి నివాళులు అర్పిస్తామని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులతో కలిసి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు పెద్దిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. కార్మికుల ఆందోళనతో ముత్తోజిపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏపీ మద్యం కేసు నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి ఇళ్లలో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ నివేదిక ఆధారంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడల్లోనూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మద్యం ద్వారా వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు 1000 కోట్ల మేర ముడుపులు అందినట్లు గతంలో చేసిన దర్యాప్తుల్లో ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.